మిత్రులారా, గత సీజన్లో అంటే గత మే మాసంలో మామిడి కోత అనంతరం మొక్కలను చక్కగా ప్రూనింగ్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఇందులో ట్రాక్టర్ కూడా తిరగలేదు. మామిడి మొక్కలు అడదిడంగా పెరిగిపోయి ట్రాక్టర్ అంతర్కృషి చేయడానికి వీలు కాలేదు. అలాగే అడదిడంగా చిక్కగా పెరిగిపోయిన మొక్కలు కూడా కత్తిరించడం వల్ల ఇప్పుడు నేల మీద చెట్టు మొదలుపై కొంత ఎండ కూడా తగులుతుంది. దానివల్ల చీడపీడలు కూడా అదుపులో ఉంటున్నాయి. అలాగే ఒక మొక్కకు 30 నుంచి 40 కేజీల పశువుల ఎరువు వేయడం వల్ల మొక్కలు కూడా ప్రధాన సూక్ష్మ పోషకాలు కూడా ద్వితీయ పోషకాలు కూడా మొక్కలకు అంది చక్కగా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. అలాగే ఈ మాసంలో వర్షాకాలం పెరిగిన గడ్డిని మొత్తం రోటావేటర్ సాయంతో నీళ్ళలో కలపడం జరిగింది. రోటావేటర్ కొట్టే ముందు ఎకరానికి 3 కేజీల పెసర విత్తనాలు కూడా చల్లుకోవడం జరిగింది. పెసర విత్తనాలు చల్లుకోవడం వల్ల ప్రధాన పంట మామిడికి సహాయకారిగా పెసర పంట నత్రజని స్థిరీకరణ జరిగి నేల భౌతిక లక్షణాలు మెరుగుపడడంతో పాటు పెసర పంటతో అదనపు ఆదాయం కూడా రైతుకు లభించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రతి మొక్క చుట్టూ ట్రాక్టర్ తిరగడం వల్ల అదనంగా అవసరం లేకుండా పెరిగిన గడ్డి మొక్కలు కూడా చక్కగా నేలలో కడవడం వల్ల చెట్టు చుట్టూ మనుషులతో అంతర్కృషి చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. అలాగే మొక్కలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి. కాండంపై సరైన గాలి వెలుతురు ఎండ తగలడం వల్ల కాండం మీద పెట్టే గుడ్లు కూడా ఈ సంవత్సరం కనిపించడం లేదు. కాబట్టి ప్రూనింగ్ చేసుకొని ప్రతి సంవత్సరం ప్రూనింగ్ అనేది చేసుకొని తగిన విధంగా మామిడి పంటను సంరక్షణ చేసుకుంటేనే మంచి ప్రతిఫలం పొందవచ్చు. ధన్యవాదాలు.